మీరు ఎప్పుడైనా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళారా? చెన్నైలో ఇలా చాలా చోట్ల హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఇన్ పల్లవరం, తిరువన్మయూర్ ఇలా కొన్ని హ్యాండ్ పికెడ్ ప్లేసెస్లో జరుగుతాయి. ఇక్కడ మనకి చాలా యూనిక్ థింగ్స్ దొరుకుతాయి. లైక్ ఒడిస్సా పటచిత్ర, మధుబాని ఆర్ట్, గోండ్ ఆర్ట్ ఇలా చాలా ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి. నచ్చితే ఆర్ట్ వర్క్ కొనుక్కోవచ్చు అండ్ వాటిని ఫ్రేమ్ కూడా చేయించుకోవచ్చు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అండ్ హోమ్ డెకర్, క్రోకరీ అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాజస్థాన్ స్టైల్ బ్యాంగిల్ మేకింగ్ కూడా ఇక్కడ లైవ్ లో చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ తిరువన్మయూర్లో 23rd వరకు ఉంది. బట్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 15 days కి ఎగ్జిబిషన్ పేరు మారుతుంది, వెండర్స్ మారుతూ ఉంటారు. బట్ ఆల్మోస్ట్ సేమ్ వెరైటీస్ ఉంటాయి. జస్ట్ ఒక 2-3 స్టాల్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేస్లో మనం ఫ్రీగా స్నాక్స్ కూడా తినచ్చు తెలుసా? ఏం లేదండి, టేస్ట్కి ఇస్తూ ఉంటారు. అవి కూడా ఆల్మోస్ట్ రిపీట్ అవుతూనే ఉంటాయి. నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్ వచ్చాను, మళ్ళీ ఈ వీక్ కూడా వచ్చాను. ఆల్మోస్ట్ ఎవ్రీ షాప్ మీరు అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ వినాయకుడు వెనకాల ఉన్న శాండ్ ఆర్ట్ సేమ్ లాస్ట్ వీక్ కూడా ఉంది, బట్ వేరే ప్లేస్లో ఉందంతే. అండ్ ఈ కలంకారీ కుర్తాస్ అండ్ ఈ స్టార్టింగ్లో ఈ యాక్సెసరీస్ సేమ్ ప్లేస్లోనే ఉన్నాయి. నేనైతే నా బడ్జెట్లో చూసి షాపింగ్ చేశాను. సో మీకు ఇలా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కావాలి, కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, రిప్లికాస్ వద్దు, ఒరిజినల్గా లోకల్ ఆర్ట్ ట్రై చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ చెన్నై, బట్ ఇప్పుడు అన్ని ప్లేసెస్లోనూ ఇలా స్టార్ట్ చేసేసారు హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎగ్జిబిషన్స్. సో డూ చెక్ ఇట్ అవుట్.